చండీగఢ్కు చెందిన ప్రముఖ ర్యాలీ డ్రైవర్ రతన్ థిల్లన్ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్టుతో హాట్ టాపిక్గా మారారు. తన స్నేహితుడి ఖరీదైన ఫెరారీ సూపర్ కార్లో E20 పెట్రోల్ నింపిన కొన్ని రోజులకే ఆ వాహనం స్టార్ట్ కాకుండా నిలిచిపోయిందన్నారు. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన థిల్లన్ E20 ఇంధనం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఆరోపించాడు. ఈ సంఘటన ఫెరారీ లాంటి లగ్జరీ కార్లకు E20 ఇంధనం సరిపోతుందా అని చర్చకు తెరలేపింది. సూపర్ కార్లు, హై ఎండ్ వాహనాలు ఈ ఇంధన మిశ్రమం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. కానీ ఈ విషయంపై ఎవరు బహిరంగంగా మాట్లాడటం లేదని రతన్ థిల్లన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. తన స్నేహితుడి ఫెరారీలో E20 పెట్రోల్ నింపిన కొన్ని రోజుల తర్వాత అది స్టార్ట్ కాలేదన్నారు. టెక్నీషియన్లు ఈ సమస్యకు E20 ఇంధనమే కారణమని చెప్పారని వ్యాఖ్యానించారు. ఇక ఇథనాల్ గాలిలోని తేమను గ్రహిస్తుందని, కారు కొన్ని రోజులు ఉపయోగించకపోతే ట్యాంక్లో సమస్యలు వస్తాయని థిల్లన్ అన్నారు. దీనివల్ల ఇంజన్లో దహనం, స్టార్ట్ కాకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కారు కొని రోడ్ ట్యాక్స్, వాహన GST, ఇంధన ట్యాక్సులు చెల్లించిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందన్నారు. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ ట్యాగ్ చేసి వెల్లడించారు. ఈ బాధ్యతను గడ్కరీ తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు. రతన్ పోస్ట్ వైరల్ కావడంతో ఈ ఇంధనం గురించి నెటిజన్లలో ఆసక్తి నెలకొంది. ఈ విమర్శలకు మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ E20 పెట్రోల్ పై వచ్చిన ఆరోపణలను రాజకీయ ఉద్దేశంతో చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్లని విమర్శించారు. ఈ కార్యక్రమం రైతుల ఆదాయాన్ని పెంచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో విజయమైందన్నారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడబోమని తన కొడుకులకు కూడా E20 పెట్రోల్ గురించి సూచించానని చెప్పారు. ఇక 2023లో భారత ప్రభుత్వం E20 పెట్రోల్ ను ప్రవేశపెట్టింది. ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని, ఇంజన్ పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ లక్ష్యాన్ని భారత్ 5 ఏళ్ల ముందుగానే సాధించినప్పటికీ వాహనాల మైలేజ్ తగ్గడం, ఇంజన్ దెబ్బతినే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.